కాబట్టి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో కూడుకున్న రాజకీయం, నిజాయితీతో ఉన్నటువంటి ఆలోచన విధానం, పేద ప్రజలకి అండగా ఉండేటువంటి ఆలోచన విధానం, కార్మికులకు అండగా ఉండే ఆలోచన విధానం, రైతాంగానికి అండగా ఉండే ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రజా సమస్యల కోసం పోరాటానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి ఈ రోజు ప్రధానమైనటువంటి మన డిమాండ్ ఒకటే, జీసీసీని ప్రక్షాళన చేసి దాని ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 11 మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా రవాణా సదుపాయం కల్పించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించి రైతుకు న్యాయం చేయకపోతే ఈ రోజు 11 మండలాల్లో ఉన్న రైతాంగాన్ని కూడా సమీకరించి మరి ఐటీడీ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి, ప్రజాప్రతినిధుల ఇళ్లలో వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ముట్టడి చేయడానికి జనసేన పార్టీ వెనకాడదని చెప్పేసి చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సోదరులారా. ఇది ఎన్నికల సమయం కాదు, ఓట్లు అడగడానికి మేము రాలేదు, ఇప్పుడు ఓట్ల అవసరం అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ప్రజా సమస్యలు ఈ రోజు అయితే ప్రజలకి పక్కన పెట్టారో ఆ రోజు ప్రజల తరపున ప్రజల గొంతుకగా జనసేన పార్టీ ఉండాలని ఆలోచన చేసి ఈ రోజు మేము మీ ముందుకు వచ్చాం సోదరులారా. అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాల వాగ్దానాలతో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ ఆలోచన చేసింది. ఆనాడు అనేక రకాల అమలుకారులు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మరి ఈ రోజు ఏ వాగ్దానాలు నెరవేర్చిందో ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా. కాబట్టి ఈనాడు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పిల్లల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని ప్రశ్నించకపోతే భవిష్యత్తులో మన పిల్లల యొక్క జీవితం అంధకారం అవుతుంది, మన ప్రాంతాల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కాదు కదా, మనం బతకడానికి కూడా అస్తిత్వం కోల్పోయే దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి